హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి బెల్లం ఉండ్రాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రవ్వ ఉండ్రాల్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాము, అలాగే బెల్లం ఉండ్రాల్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. బెల్లం ఉండ్రాల్ని ప్రిపేర్ చేయడానికి నేను 1/2 కిలో బెల్లం, అలాగే 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు నానబెట్టానండి. అలాగే కొబ్బరి తురుము, అలాగే 1 కప్పు బియ్యం రవ్వ అండి. ఇది రవ్వ కాదు, అలాగే పిండి కాదు, మనకి మీడియం సైజులో ఉండాలి. అంటే మెత్తగాని కాదు, మురుంగాని కాదన్నట్టు ఉండాలి. 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నేను బెల్లాన్ని కరగబెట్టేసి ఉడకబెడతానండి. ఎందుకంటే బెల్లంలో తుక్కు ఏదన్నా ఉన్నదనుకోండి, అది మనం వడపోసేస్తే రాళ్ళు అవి వచ్చేస్తాయి. దీనికి నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. అంటే మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. దాని ప్రకారంగానే వేసేస్తున్నాను నేను. ఈ బెల్లంలో 1 కప్పు పిండి తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్టుగా 2 కప్పుల వాటర్ వేసేస్తున్నాను. ఈ బెల్లం బాగా కరగాలి. పిండి అయితే మనం కొంచెం 2 కప్పుల కన్నా వాటర్ తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుందండి. బెల్లం కరిగిపోయింది కదండి. ఈ బెల్లాన్ని శుభ్రంగా వడపోసేసాను. ఇంకోండి వడపోసేసాను ఇందులోని. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే శనగపప్పును కూడా వేసేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేయనవసరం లేదు. మనకి ఆల్రెడీ బెల్లంలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అండి ఉప్పు వేయనవసరం లేదు. ఈ పెసరపప్పుని, శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టాం కదండి, దాన్ని వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నాను, ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడు బాగా మరిగిపోయిన తర్వాత ఈ కప్పు పిండిని వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని మనం స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. యాజ్ ఇట్ ఈజ్గా మనం కుడుములకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనండి, కాకపోతే ఇందులో బెల్లం వేస్తామంతే. ఇందులో కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచిదండి. మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మనకి ఈ రవ్వ కాదు, పిండి కాదు కాబట్టి అండి, మనకి సమానంగా ఉడికేలాగా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూద్దామండి ఉడికిపోయిందో లేదో. ఉడికిపోయిందండి. ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది, మూత పెడితే మగ్గిపోతుంది. చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళ కింద ప్రిపేర్ చేసేసుకోవాలండి. చల్లారుతుంది. ఈ లోపల మనకి అండి ఎక్కువ వినాయక చవితికి ఉండ్రాళ్ళతోటి ఆవిరితో చేసిన కుడుములు, అలాగే ఆరిది ఎందుకు తినమంటారంటే మనకి వర్షాకాలంలో అరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకని ఇవి తేలిగ్గా అరిగే పదార్థాలని అందులోని ఇవి ఆవిరితోటి ఉడుకుతాయండి. ఇందులో మనం నూనె అన్నది వేయము. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇది చల్లారిపోయింది, చల్లారి పెడుతున్నాను. ఒక ప్లేట్లో తీసి చల్లారి పెడుతున్నానండి. ఈ చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళ కింద చేసేసుకోవడమే. ఇవి చిన్న చిన్న ఉండ్రాళ్ళ కింద చేసేస్తున్నానండి. ఈ బెల్లం కుడుములు లేదా బెల్లం ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా అయిపోతాయండి, చాలా బాగుంటాయి కూడా. చాలా మంచిదండి. ఇందులో బెల్లము అలాగే ఆవిరితో ఉడుకుతుంది. ఇందులో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఆవు నెయ్యి. మొత్తం అన్నీ కూడా ఇలాగే తయారు చేసేసుకోవాలి. చాలా ఊర్లో మామూలు ఉండ్రాళ్ళ కన్నా బెల్లం ఉండ్రాళ్ళని ఎక్కువగా తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెడతారండి. ఎక్కువ ఆరిది బెల్లం ఉండ్రాళ్ళు, అలాగే పాల తాలికల్ని. చూసారు కదండి, బెల్లం ఉండ్రాలను రెడీ చేసాను. ఇప్పుడు నేను వీటిని ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకపెట్టాలి. స్టవ్ వెలిగించుకునండి, స్టీమ్ పెట్టాలండి ఉండ్రాళ్ళకి. దానికోసం గిన్నె తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసాను. గ్లాస్ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిపైన ఈ గిన్నె పెట్టండి. ఇది మనకి ఇటువంటి గిన్నె లేకపోయినా పర్వాలేదండి, ఇడ్లీ పాత్రలో అన్న పెట్టుకోవచ్చు. నేను దీంట్లో పెట్టి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ ఉండ్రాళ్ళు అన్నవి, తీపి కుడుములు అన్నవి పెడుతున్నానండి. ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద పెడితే సరిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఇవి బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికినిచ్చి తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ తీపి ఉండ్రాళ్ళు అన్నవి, ఈ బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయినాయండి. ఒక 10 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు ఉంచామండి స్టీమ్ మీద. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకునండి. ఆ ప్లేట్లోకి నేను తీపి ఉండ్రాళ్ళు అన్నవి తీసేస్తున్నానండి. చల్లారినాయి కదా.
చూసారు కదండి, తీపి ఉండ్రాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. వినాయకుడి చవితికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోలు నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ పెట్టండి.